గురుభ్యో నమః. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయాం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరౌ. సౌందర్యలహరి శ్లోకాల విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. సౌందర్యలహరి శ్లోకముల విపుల భావమును వ్యాఖ్యానములతోనూ రాసిన గ్రంథకర్తలకు ప్రవచనకర్తలకు అందరికీ నా నమస్కారములు తెలియజేస్తున్నాను. అలాగే మా గురువు గారైన శ్రీ జ్ఞానేశ్వరాంబ గారి పాదములకు నమస్కరించి వారి ఆశీస్సులను అర్థిస్తూ సౌందర్యలహరిలోని 62వ శ్లోకానికి విపుల భావాన్ని అమ్మవారు నాకు ఇచ్చిన శక్తి మేరకు జ్ఞానము మేరకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. కాంతుల నీను నీ అదరముల్ పగడముల పండ్లకు సమం ఎంతయు కావు. తాడుయును లేనిది ఫలంబులెటులే పొంతనసేయ బింబక ఫలంబును తానే అపత్రపన్ పొందెను. సత్యము కాదు బింబమనుచున్ సతి కాచుమా మమ్ములన్ ఇలన్. 62వ శ్లోక భావమునకు దగ్గరగా ఉండేటి తెలుగు అనువాద పద్యంతో ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఆ జగదంబ మనల్ని నిత్యము రక్షిస్తూ ఉండాలి అనేటువంటి ప్రార్థనతో ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. సౌందర్యలహరిలోని 62వ శ్లోకము ఈ విధంగా ఉంటుంది. ప్రకృత్యారకాయా స్తవ సుదతి దంతచ్చదరుచే ప్రవక్ష్యే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలత. న బింబం తద్బింబ ప్రతిఫలన రాగాదరుణిమం తులామజారోణం కదమివన లజేత కలయా. ఈ శ్లోకం యొక్క స్థూల భావాన్ని ఒకసారి పరిశీలిద్దాం. సహజముగా సుందరమైన దంతపంక్తి గలవో దేవి, సహజముగా ఎర్రగా ఉండేటువంటి నీ పెదవులను పోలిక చూడడానికి పగడపు తీగ యొక్క ఫలములు కానీ పండితే ఆ ఫలముల యొక్క ఎర్రదనముతో నీ పెదవుల ఎర్రదనమును పోల్చవచ్చును. అలాగే బింబక ఫలము అనేటువంటి దొండపండు యొక్క ఎర్రదనము నీ పెదవుల ఎర్రదనములో ఇంచుకమైనను సమానము కాదు. కాబట్టి నీ పెదవుల ఎర్రదనముతో సారూప్యము చూచుచున్నదని అది సిగ్గుపడదా అంటే అది సిగ్గుపడుతుంది కదా అన్న భావనతో శంకరులు ఈ శ్లోకాన్ని రచించారు. మనం ఇప్పటికే గ్రహించి ఉంటాము, గురువు గారు ఈ శ్లోకములు అమ్మవారి యొక్క అధరముల ఎర్రదనాన్ని గురించి వర్ణిస్తున్నారు అని మనకి తెలిసే ఉంటుంది. సహజముగా స్త్రీల యొక్క పెదవులను పగడములతోనూ
దొండ పన్నులతోనూ సారూప్యమును చూపించడము అనేటువంటిది సహజముగా కవులకి అలవాటైన పద్ధతి. జగదంబ యొక్క పెదవులు ఎటువంటి లేపనములు లేకుండా సహజముగాని ఎంతో ఎర్రగా ఉంటాయి అన్నారు. అటువంటి ఎర్రని పెదవులను గురువుగారు సారూప్యము చెబదాము అని ప్రయత్నిస్తూ ఉంటే పగడముల యొక్క తీగ ఆయనకి జ్ఞాపకం వచ్చిందట. నిజానికి పగడములకు తీగ కానీ ఆ పగడపు తీగలకి పుష్పములు పువ్వు పళ్ళు కానీ ఉండనే ఉండవు కదా. అందుకనేసే శంకర భగవత్పాదులు చెబుతూ ఆ పగడపు తీగ కానీ ఉండి ఆ పగడపు తీగకు పండ్లు కానీ ఉంటే ఆ పండ్లు ఎంత ఎర్రగా ఉంటాయో ఆ ఎర్రదనముతో అమ్మవారి యొక్క పెదముల ఎర్రదనాన్ని సారూప్యముగా చెప్పవచ్చును అని చెప్పారు. మరొక సారూప్యాన్ని ఎంచుకుంటూ గురువుగారు దొండ పండుని ఎంచుకున్నారు. దొండ పండుని సంస్కృతంలో బింబక ఫలము అంటారు. ఆ పేరు బట్టే మనకి తెలిసిపోతూ ఉంటుంది. బింబక ఫలము అంటే ప్రతిబింబము అని. ఆ దొండ పండుకు ఆ ఎర్రదనము ఎలా వచ్చింది అంటే అది అమ్మవారి పెదవుల యొక్క ప్రతిబింబము ఆ బింబక ఫలము మీద పడి అది ఎర్రగా కనిపిస్తున్నదే కానీ సహజముగా అది ఎర్రగా ఉండదు అన్న భావనతో చెబుతూ నిజముగా దాన్ని కానీ సాదృశ్యముగా చెప్పదలుచుకుంటే ఆ బింబక ఫలమే సిగ్గుపడిపోతుంది కదా అన్న విధంగా ఈ శ్లోకాన్ని రచించారు గురువుగారు. ప్రకృత్యా రక్తాయ స్తవ సుదతి దంత ఛదరుచే అన్నారు. సుదతి అంటే ఈ శ్లోకంలో అమ్మవారిని మంచి దంత పంక్తి గల ఓ పడతి, ఓ యువతి అన్న విధంగా సంబోధిస్తూ సహజముగానే ఎర్రగా ఉండేటువంటి నీ దంతములను ప్రవక్ష్యే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలత అన్నారు. ప్రవక్ష్యే సాదృశ్యం, అమ్మ నేను నీ యొక్క అధరములకు సారూప్యాన్ని చెప్పగలను అని చెబుతూ ఆ మొదటిగా ఏ సాదృశ్యాన్ని చెబుతున్నారు అంటే విద్రుమలత జనయతు. విద్రుమలత అంటే పగడపు యొక్క తీగకు అదే గాని ఆ తీగే జనయతు ఫలం. ఆ పగడపు తీగే ఫలాన్ని కానీ సృష్టించగలిగితే, ఫలాన్ని కానీ పుట్టించగలిగితే ఆ ఫలము యొక్క ఎర్రదనము నీ పెదవుల ఎర్రదనానికి నేను సారూప్యముగా చెబుతున్నాను అన్నారు. ఇంకా మూడవ పాదంలో మరొక వింతగా చేసుకున్నారు గురువు గారు. బింబం తద్బింబ ప్రతిఫలన రాగాదరుణిమం. బింబం తద్బింబ, ఆ బింబఫలము ఎటువంటిది అంటే తద్బింబ నీ యొక్క ప్రతిబింబమే కదా అది. నీ యొక్క ప్రతిబింబము యొక్క ఎర్రదనముతో అది ప్రకాశిస్తున్నది, అంతేగాని దానికి సహజముగా ఎర్రదనము లేదు అని చెబుతూ తులా మధ్యారోఢం కథయతున రజ్జేతు కలయాహ. కలయాహ, కళ అంటే 16వ భాగం. నీ యొక్క పెదవుల యొక్క ఎర్రదనములో 16వ భాగము అంటే కొంచెం భాగమేనూ అది లేదు కదా, అది సమానముగా ఉండదు కదా. అందుకని దాని సాదృశ్యం చెప్పబోతూ ఉంటే అదే సిగ్గుపడకుండా ఎందుకు ఉంటుంది అన్న విధంగా ఈ శ్లోకం రచన జరిగింది. ఈ శ్లోకంలో గురువు గారు బింబక ఫలము అంటే దొండ పండు ఎందుకు సిగ్గుపడదు అని చెబుతూ, అంటే సిగ్గుపడుతుంది అని చెబుతుంటే తన ఉమా సహస్రంలో గణపతి ముని కూడా ఒక శ్లోకం చేస్తూ శరత్ సుధాంసు మండల ప్రభావిగర్హ నానన సుధామరంధర
జపా సుమోపమాధరాధరా అని చెప్పారు. అంటే నిత్యము తేనెలూరుచు జపాకుసుమముల వంటి ఎర్రగా ఉండేటువంటి నీ పెదములను, నీ ముఖ సౌందర్యము ముందరను శరత్కాలం నాటి చంద్రుడు కూడా చిన్నబోతాడు అన్న విధంగా రచించాడు గణపతిని తన ఉమా సహస్రంలో. గురువు గారు ఈ శ్లోకములో 2 విధములైన పదార్థాలను అమ్మవారి యొక్క అధరముల యొక్క ఎరుపు ధనానికి సారూప్యముగా చెప్పడానికి ప్రయత్నం చేశాడు. మొదటిది పగడపు పండ్లు. పగడపు తీగకు పండ్లు కానీ ఉంటే ఆ పండ్ల యొక్క ఎర్రదనాన్ని అమ్మవారి పెదవులకు సారూప్యముగా చెప్పవచ్చును అన్నారు. నిజానికి పగడము పండ్లు కానీ కాయలు కానీ ఉండవు దానికి. అలాగే ఆ పగడపు తీగ అంటూ కూడా ఉండదు కదా. తీగే లేనటువంటి దానికి పండ్లు ఎలా ఉంటాయి? ఇది ప్రకృతి విరుద్ధముగా ఉన్నది. అంటే నిజముగా పగడపు పండ్లు ఉండవు. అందుకనేసని అమ్మవారి పెదవులకు సాదృశ్యము చెప్పడానికి వీలు పడదు అన్నారు. పోనీ బింబక ఫలము అనేటువంటి దొండపండును తీసుకుందాము అనుకుంటే ఆ దొండపండుకు ఉండేటువంటి ఎర్రదనము కూడా అమ్మవారి పెదవుల ఎర్రదనము దాని మీద ప్రతిబింబించినప్పుడు కలిగేటువంటి ఎర్రదనమే కానీ ఆ బింబక ఫలానికి నిజముగా ఎర్రదనము లేదు. కాబట్టి దానితో కూడా సాదృశ్యము చెప్పాలి అనుకుంటే ఆ బింబక ఫలమే సిగ్గుపడుతుంది కదా అన్న విధంగా చెప్పారు. అంటే ఈ సృష్టిలో ఏ పదార్థము కూడా అమ్మవారి యొక్క ముఖ సౌందర్యాన్ని కానీ పల వరుసని కానీ లేక అమ్మవారి యొక్క అదనములు ఎర్రదనములు కానీ సాదృశ్యముగా చెప్పడానికి ఏ వస్తువు మనకి కనబడదు అన్న విధంగా ఈ శ్లోకాన్ని రచించారు గురువుగారు. 62వ శ్లోకం యొక్క మిగతా విపుల భావాన్ని నేను నా తరువాతి వీడియోలో తెలియజేస్తాను. శ్రీ మాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.